గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నటువంటి మీకు ఈ రేటి దినాన్ని మరి తర్ఫీదును పొంది హానరీ డాక్టరేట్గా తర్ఫీదును పొందినటువంటి వారికి ఒక ప్రతిజ్ఞ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రతిజ్ఞను మనము ముందుకి కొనసాగించడానికి మరి మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఆ ప్రశ్నలకు మీరు సరైనటువంటి జవాబులు చెప్పడానికి మరి సిద్ధంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని కృపా సువార్తను గురించిన సాక్ష్యమిచ్చుటకు గాను ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను తన సేవకై పిలిచిన పిలుపును అంగీకరించుదువా? పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను నీ పరిచర్య నిందింపబడుకుంటూ నిమిత్తము దేవుని పరిచారకుడు వై ఉండి ఉత్తరాగత్వమును అంగీకరించుదువా? దేవుడు నానా కృపావరములను అనగా కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించునని ఎరుగుదువా? పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును దేవుడు నానా వరములను అనుగ్రహించనని ఎరుగుదువా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నీవు పంపబడుచున్నావు కనుక పాముల వలె వివేకమును పాముల వలె నిష్కపటమును కలిగి ఉండవలనని నీకు తెలియనా? నీవు ప్రార్థన యందును వాచ పరిచర్యందును ఎడతీగక నుందునని ఒప్పందపడుదువా? చివరిగా దేవుని మందను బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ పై విచారణ చేయించు దాని కార్యము నీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మాదకు మాదిరిగా నుండుము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు వారవారిని కిరీటము పొందుదువు. ఇట్లా చేయుదునని వాగ్దానము చేయుదువా? మరి ఈ సమయంలో మరి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. గనుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ ఘనమైన అతి విలువైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ ప్రియబిడ్డల తండ్రి, నీ యొక్క పరిచర్యలో వారు చేసిన సేవను గుర్తించి వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గమనించి నాయన సామాజిక పరిస్థితులను గమనించి న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ వారిని ఈరోజు నాయన అభినందిస్తూ గౌరవ డాక్టరేట్గా వారిని సత్కరిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా బిడ్డలను నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. ఈ న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని గుర్తించి నాయన ఆత్మీయంగా, శారీరకంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ప్రోత్సాహపరుస్తున్న ఈ యూనివర్సిటీని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విలువలు కలిగి, నాణ్యత ప్రమాణాలు కలిగి, మా ప్రియులు అభిషక్తులు నాయన దీనికి వైస్ ఛాన్సలర్గా ఉండి దీన్ని నడిపిస్తున్న బిషప్ జోసెఫ్ పాలంగి గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి ఫ్యాకల్టీని బట్టి, వారి యొక్క యాజమాన్యాన్ని బట్టి, వారి యొక్క కమిటీని బట్టి, నాయన సంస్థను బట్టి నేను అభినందిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో ఇంతవరకు చక్కని ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. ఆ ప్రతిజ్ఞలో ఉన్న ప్రతి మాట ఈ యొక్క బిడ్డలందరూ పాటించి రాబోయే కాలానికి ఇంకా మునుపెన్నడు చూడలేని గొప్ప పరిచర్య, గొప్ప కార్యాలు బిడ్డల ద్వారా జరిగించమని, ఇదేదో ఒక బిరుదుగా కాకుండా బాధ్యత కలిగి ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పురస్కారాలు అందుకొని ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కృప చూపమని, మమ్మల్ని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో హానరీ వరల్డ్ డాక్టరేట్గా ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర విదేశాల్లో కూడా అద్భుతంగా మరి ప్యారడీ సింగర్గా మరి అద్భుతంగా వాడబడుతున్నటువంటి మన మధ్యలో ఎం గురుస్వామి గారు మన మధ్యలో ఉన్నారు. హానరీ వరల్డ్ డాక్టరేట్ని వారికి హానర్ చేస్తూ ఉన్నాం. వారిని వేదికపైకి సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దయచేసి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అటు చప్పట్లు కొట్టాలి. సైడ్కి ఇటు రండి, సెంటర్కి రండి. మీరు అటు సైడ్కి వెళ్ళండి. దీన్ని చదవండి. చదివి
ఈ సమయంలో ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసే ముందు దీన్ని మనం ఒకసారి చదివి దేవుని మహిమపడదాం. న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ ISO 9001/2015 certified university, Hyderabad in India. Board of registration number 285/10/2019. Recognition by United Theological Research University at Secunderabad, which affiliated accreditation by University of Berkeley, California, USA. Also recognized by Christian Leadership University Seminary, New York, USA. New Life Theological University, the Board of Directors, upon the recommendation of the faculty, hereby confirm upon Munnelli Guruswamy honorary degree award of Doctor of Social Ministry. Honor of Doctor of this excellency in the field of Proudy and research bear singers be recognized and bestowed the and outstanding contribution to social service and enablement from immense. It trans the growth of humanity with sincerity towards the welfare of the society with the rights, privilege and honor belongs to the same the on 14th April 2026 under the seal of university at Ravindra Bharati, Hyderabad. New Life Theological General Secretary P. Shyamala Garu and Chancellor Bishop Dr. Joseph Palangi, BTS, BD, MTH, PhD in New Life Theological Seal and Hyderabad. Big claps. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. మరి నేటి దినాన్ని మన ప్రియులు మిమిక్రీ ఆర్టిస్ట్గా, సింగర్గా, సినీ యాక్టర్గా మరి అనేక రీతులుగా మరి దేశ విదేశాల్లో కూడా అద్భుతంగా మరి వాడబడుతున్న మంచి ప్యారడీ సింగర్. తర్వాత మీరు వింటారు, ఇది అయిపోయిన తర్వాత మీరు వింటారు. మరి నేటి దినాన్ని నుంచి మరి డాక్టర్ గురుస్వామిగా పిలువబడుతున్నారు. మరొకసారి ఈ క్షణము నుంచి మరి వారు పిలువబడుతూ ఉన్నారు, డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏ శీలా గారు ముందుకి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. వీరు డాక్టర్ ఆఫ్ డివినిటీ వారు తీసి సబ్మిట్ చేశారు. అలాగే కాకుండా ఈ యూనివర్సిటీలో మరి అనేక సంవత్సరాలుగా మరి థియాలజికల్ కోర్సు కూడా వీరు చేస్తున్నారు. దీనిని బట్టి మరి నేటి దినాన్ని నుండి వీరిని డాక్టర్ ఆఫ్ డివినిటీ ఈ సర్టిఫికెట్ మరి సబ్మిట్ చేశారు. అనేకమైనటువంటి థీసిని కూడా సబ్మిట్ చేశారు. ఆ థీసిని బట్టి వీరికి డాక్టర్ ఆఫ్ డివినిటీ మరి ఇవ్వటం జరుగుతుంది. ఈ నేటి దినాన్ని నుంచి పట్టుకోండి. నీలకాంతరావు గారిని మరి సాధనంగా మరి వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చెప్పండి రెండు మాటలు మీరు. మంచిది. నీలకాంతరావు గారు మరి దగ్గర ఒక 40 సంవత్సరాల నుంచి మరి ఫ్రీగా మ్యూజిక్ నేర్పిస్తున్నాడు. మరి మ్యూజిక్ డైరెక్టరు, మరి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎంతో ఫ్రీగా మ్యూజిక్ నేర్చుకోవడం అంటే చాలా ఖర్చుతోటి కూడింది, చాలా కష్టం కదా. ఫ్రీగా చాలామందికి అనేకులకు మ్యూజిక్ నేర్పించి మరి వాళ్ళకి తరబితి ఇచ్చి మరి మంచి మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇప్పటికి కూడా అయ్యగారు
ఈ వయసులో కూడా మరి బాగా ప్రయాసపడి చేస్తున్నారు. మరి ఈ అవార్డు తీసుకొని ఇంకా ఎక్కువ అయ్యగారు చేయాలని, నీలకాంత్ గారు చేయాలని ఆశిస్తున్నాం. వారు చేసిన ఈ మంచి దీన్ని గుర్తించి వారికి ఈ యొక్క డాక్టరేట్ ఇస్తుంది. అంతేనా? థ్యాంక్ యూ. బి నీలకాంతరావు గారికి హానరీ డాక్టరేట్ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు వారికి ఇస్తున్నామంటే దగ్గరగా నాకు తెలిసి 30 సంవత్సరాలుగా వారు మ్యూజిక్ మినిస్ట్రీలో మరి వాడబడుతూ ఉన్నారు. మ్యూజిక్ నేర్పించటం, వారు సొంతంగా తయారు చేయటం, అనేక పరిచర్యలు లేక శ్వాసల పరిచర్య కూడా వారు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరికి హానరీ డాక్టరేట్ సోషల్ ఆఫ్ మినిస్ట్రీ మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. డాక్టర్ నీలకాంతరావు అని పిలువబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. జెరూసలేం గారు మరి ముందుకు రావాల్సిందిగా మరి తెలియజేస్తూ ఉన్నాను. వీరు బ్యాచులర్ ఆఫ్ థియాలజీ సెక్యులర్ కోర్సు చేసి వీరు ఉన్నారు గనుక వీరికి ఈనేటి దినాన్ని పట్టభద్రులు కాబోతున్నారు గనుక వీరిని ఈనేటి దినాన్ని నుంచి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ మరి వారి పేరు తర్వాత జెరూసలేం గారు BTH అని మరి పిలువబడుతూ ఉంది. వారిని ఈ విధంగా సత్కరిస్తూ ఉన్నాం. మరి దయచేసి ఈ నలుగురు కూడా ముందుకు వచ్చినట్టయితే గ్రూప్ ఫోటో దిగుదాము. వెరీ కంగ్రాచులేషన్స్ అమ్మా. మరి ఈ సమయంలో CH ఝాన్సీ రాణి గారికి మరి వీరు ఎవరు అంటే ముందుగా తెలియాలి. వీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అనేకులకు విద్యను మరి అందించినటువంటి వారు. అలాగే కాదు మరి సోషల్ సర్వీస్ కూడా ఎంతగానో ప్రజలకి అందించినటువంటి వారు. దానిని బట్టి వీరు అంతేకాకుండా మన ప్రియులు సినిమా యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి మన గౌతమ్ రాజు గారు వారి భార్య. ఒకసారి చప్పట్లు కొడదాం. ఈనేటి దినాన్ని వారిని హానరీ డాక్టరేట్ డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ ద్వారా వీరిని హానర్ చేస్తూ ఉన్నాం. మరి ఈనేటి దినాన్ని నుండి మరి CH ఝాన్సీ రాణి గారిని డాక్టర్ CH ఝాన్సీ రాణిగా పిలువబడుతుంది. అందరూ కూడా కలెక్ట్స్ కొడదాం. హానర్గా వారిని మెమోంటో ఇవ్వటం జరుగుతుంది.
సిహెచ్ ఝాన్సీ రాణి గౌతమ్ రాజు గారు ఈ రోజు నుంచి అంటే ఈ క్షణము నుంచి డాక్టర్ సిహెచ్ ఝాన్సీ రాణిగా పిలువబడతారు. ఒకసారి క్లాప్లు చూడదాం. అమ్మా, కంగ్రాచులేషన్స్ తల్లి, గాడ్ బ్లెస్ యూ.